నా రాక్షసుడు పార్ట్ 6. రామ్ అందరినీ చూస్తాడు. అందరూ రామ్ని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు. రామ్ కోపంగా పక్కనే ఉన్న సుధీర్ని చూస్తాడు. ఎందుకంటే సుధీర్ కూడా నవ్వుతూ ఉంటాడు కాబట్టి. సీత ఫ్రెండ్స్కి మాత్రం రామ్ గురించి తెలుసు కాబట్టి పై అందాలని కోరుకుంటూ ఉన్నాడు అని మనసులో తిట్టుకుంటారు. కమలకి రామ్ కోపం అర్థమైంది కాబట్టి సరే తినడం మొదలు పెట్టండి అని చెప్తుంది. అందరూ సైలెంట్గా వాళ్ళకి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఎలాగో టిఫిన్ తినడం పూర్తి చేస్తారు. రామ్, సీత, సుధీర్, మంజుల వాళ్ళ ఇంటికి వెళ్తారు. మహేష్ ఆఫీస్లో ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉండడం వలన పని చూసుకుంటాడు. వధూవరులకి అక్కడ ఉండే ముత్తైదువులు హారతి ఇచ్చి దిష్టి తీసి లోపలికి పంపుతారు. మంజుల వాళ్ళ ఇల్లు చూసి రామ్, ఇదేంటిరా ఇంత చిన్న ఇల్లా అంటాడు సుధీర్తో. ఇంకెలా ఉంటుంది, నీ బంగ్లాలాగా ఉంటుందా? వీళ్ళది మధ్యతరగతి కుటుంబం అయితే మాత్రం నలుగురు కూడా కూర్చునే అంత ఇల్లు కూడా ఉండదా? టూ మచ్. అంతలోపే మంజుల వచ్చి, బాబు ఇంతవరకు మేమిద్దరమే ఉన్నాము కాబట్టి పెద్ద ఇల్లు అవసరం రాలేదు. 1 నెలలో కొంచెం పెద్ద ఇల్లు చూస్తాను అని చెప్తుంది. అవసరం లేదు, నేను ఇదే లాస్ట్ టైం రావడం, మళ్ళీ రాను. దానికి ఎందుకు మళ్ళీ ఇంకో పెద్ద ఇల్లు అన్నాడు రామ్. అదేంటి బాబు అంటూ ఉండగానే, ఆంటీ మీరు పెద్ద ఇల్లు చూడండి, మళ్ళీ వస్తాడులే, వీడు ఏదో జోక్ చేస్తాడు అని సుధీర్ కవర్ చేస్తాడు. కానీ మంజులకి కమల చెప్పింది గుర్తొచ్చింది. రామ్ అందరి ఇళ్లల్లో అడ్జస్ట్ అవ్వలేడు అని. ఇంకేమీ మాట్లాడకుండా సరే బాబు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రేయ్ ఏంటి జోక్ నేనా? నిజమే చెప్పాను. రేయ్ నిజాలు కూడా అంత తొందరగా చెప్పకూడదు, పాపం ఆవిడ మొహం చూడు ఎలా అయిపోయిందో. నేనేమైనా కావాలనే ఇష్టపడి చేసుకున్నా పెళ్ళా ఏంటి ఇది? అందరూ సంతోషంగా ఉన్నారా లేదా అని చూడ్డానికి అని కసిరాడు రామ్ సుధీర్ని. అబ్బా ఈ ఒక్కరోజు ఉండరా, ఇక్కడ ఏమీ మాట్లాడకు, మనం దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం అన్నాడు సుధీర్. హలో, కొంచెం వచ్చిపోయే వాళ్ళకి దారివ్వండి అంటూ కొంచెం గట్టిగా అరిచింది అలేఖ్య. ఇద్దరూ వెనక్కి తిరిగి చూస్తారు. అలేఖ్యని చూసి సుధీర్, హో సారీ అండి వెళ్ళండి అంటూ దారి ఇచ్చాడు. ఏంటి రెస్పెక్ట్ కూడా లేకుండా అలా అరుస్తున్నావు అని అరిచాడు రామ్ అలేఖ్యని. వెనకాలే వస్తున్న భార్గవి ఇదంతా చూసి, దానికి కొంచెం మెంటల్ లేండి, మీరు తప్పుగా అనుకోకండి అన్నయ్య అని మర్యాదగా చెప్పింది. మెంటల్ అయితే హాస్పిటల్కి పంపించు, అంతేకాని ఇలా అంతా మాట్లాడితే అస్సలు ఊరికినేది లేదు అన్నాడు రామ్. ఎవరికి మెంటల్ అని పైకి వెళ్తుంది అలేఖ్య. ఆలు అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సీత. అందరూ ఒక్కసారిగా సీతని చూస్తారు. ఇదేంటి ఇలా అరిచింది అని మనసులో అనుకున్నాడు రామ్. ఏంటి గొడవ అని అడిగింది సీత. ఏం లేదులే సీత, నువ్వు పద అంటూ అలక్కిని కూడా లోపలికి తీసుకొని వెళ్ళింది భార్గవి. రామ్ని చూస్తూ సీత లోపలికి వెళ్ళిపోయింది. అలా ఆ రోజు సాయంత్రం వరకు మంజుల అల్లుడికి ఏమేమి కావాలో ఏమేమి ఇష్టమో అన్నీ చేసి పెట్టింది. కమలని ఆల్రెడీ అడిగి కనుక్కొని రావడం వలన రామ్కి నచ్చిన భోజనమే చేసి పెట్టింది. రామ్ కూడా చాలా బాగా తిన్నాడు. సాయంత్రం అయ్యింది. సీత ఇంకా బయలుదేరింది. సీత బట్టలు కొన్ని, తనకు కావలసిన వస్తువులు కొన్ని అరేంజ్ చేసుకునింది సీత. అమ్మ నువ్వు జాగ్రత్తగా ఉండు, ఏమన్నా అవసరమైతే ఖచ్చితంగా నాకు ఫోన్ చేయాలి. నా మీద దిగులుతో బెంగ పెట్టుకొని సరిగ్గా భోజనం చేయకుండా ఆరోగ్యం పాడు చేసుకోవద్దు అంటూ అమ్మని గట్టిగా హత్తుకొని ఏడుస్తుంది సీత. నేను జాగ్రత్తగా ఉంటాను, నువ్వు అక్కడి నుంచి మంచి పేరు తెచ్చుకో. పెద్ద ఇంటి కోడలిగా వెళ్తున్నావు, కాస్త జాగ్రత్తగా ఉండు తల్లి అంటూ సీతకి చెప్పి మంజుల కూడా ఏడుస్తుంది. సరే అమ్మా అంటూ ఇద్దరు స్నేహితులను హత్తుకొని అమ్మని జాగ్రత్తగా చూసుకోండి అంటూ వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు చెప్పుతుంది సీత.
నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, ఎవరిని గుట్టిగా నమ్మొద్దు అంటూ అలేఖ్య హెచ్చరిస్తుంది. సరే అంటుంది సీత. ఏంట్రా ఈ పంచాయితీ, తొందరగా రమ్మని చెప్పు, ఇప్పటి వరకు చేసిన డ్రామాలు చాలు అని చిరాకు పడ్డాడు రామ్. రేయ్, అదంతేరా, ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి కన్న వాళ్ళకి తెలుస్తుంది ఈ బాధ. ఓహో, అప్పుడు నువ్వు ఎంతమందిని ఆడపిల్లల్ని కన్నావో? నేను కనడం ఏంట్రా, మళ్ళీ ఉపదేశాలు ఇస్తున్నావుగా. అది అది అదంతే అన్నాడు సుధీర్. ఉచిత సలహాలు ఆపి వెళ్ళి రమ్మని చెప్పు అని అరిచాడు రామ్. వీడు ఎప్పటికి మారుతాడో, వీడిని ఈ సీతమ్మ తల్లి ఎలా భరించబోతుందో అని కొనుక్కుంటూ వెళ్ళాడు సుధీర్ సీత వాళ్ళ దగ్గరికి. అమ్మ, టైం అవుతుంది అన్నాడు సుధీర్. ఎలాగో మీ ఇంటికే కదా రాబోతుంది, కొంచెం ఆగండి అంటూ కసిరింది అలేఖ్య. ఈ అమ్మాయి ఏంటి ఎప్పుడు చూసినా ఇలా చిరాకగా అరుస్తూ ఉంది, ఏమై ఉంటుంది? ఒకరోజు మెల్లిగా మాట్లాడాలి, సమస్య ఏంటో కనుక్కొని డాక్టర్కి చూపించాలి అంటూ బాధ్యతగా ఆలోచించాడు సుధీర్. బయటికి వచ్చాక మంజుల, బాబు, నా కూతురి తండ్రి లేని బిడ్డ, కొంచెం గారాబంగా పెంచాను, ఒకే ఒక బిడ్డ అని. ఏమైనా తెలుసో తెలియక తప్పులు చేస్తే కాస్త పెద్ద మనసు చేసుకొని క్షమించండి అంటూ రామ్ చేపట్టుకొని ఏడుస్తూ అడిగింది. ఆంటీ ప్లీజ్ ఏడవకండి, మా వాడు బాగా చూసుకుంటాడు. ఇంకా మా అమ్మ గురించి మీకు తెలుసు. సీత ఇంకా మా ఇంటి ఆడబిడ్డ, మీరు సంతోషంగా ఉండండి అని రామ్ బదులు సుధీర్ కొంచెం ధైర్యం చెప్పాడు. రామ్కి కొంచెం గిల్టీగా ఉనింది మంజుల అలా ఏడుస్తుంటే. అలా సీత పుట్టినిల్లు వదిలి అత్తగారి ఇంటికి బయలుదేరింది. కారులో వెళ్తున్న సీత అమ్మని ఒంటరిగా వదిలి వెళ్తున్నందుకు చాలా బాధతో ఏడుస్తూ ఉంటుంది. కావాలంటే ఇంకొన్ని రోజులు మీ ఇంట్లోనే ఉండు, ఇప్పుడు ఇలా ఏడుస్తూ మా ఇంటికి రాకు అన్నాడు రామ్ నచ్చచెప్పేది తెలియక. సీత కోపంగా రామ్ని కంటి నిండుగా ఉన్న కళ్ళతో చూసింది. రామ్కి ఆ చూపుకి అర్థం దీనికి కారణం నువ్వే కదా అని ప్రశ్నించినట్లు ఉనింది. ఇంకా ఏమీ మాట్లాడకుండా అటువైపుకి తిరిగాడు. అలా ఒక అర్ధగంటలో రామ్ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. కమల వాళ్ళని ఇంట్లోకి పిలిచి రామ్ రూమ్కి సీత లగేజ్ని పని వాళ్ళతో పంపించింది. మామ్, తనకి సపరేట్ రూమ్ ఇవ్వు, ఈ ఇంట్లో గదులేం తక్కువగా లేదు కదా, నేను కలిసి ఉండడం జరగదు. భార్యాభర్తలు ఒకే రూమ్లోనే కదరా ఉండేది అన్నాడు బలరాజు. డాడ్ ప్లీజ్ అని గట్టిగా అరుస్తూ నేను తనతో కలిసి ఉండను అని ఖచ్చితంగా చెప్తాడు రామ్. రామ్, నువ్వు కావాలని చేశావో లేదా అనుకోకుండా జరిగిందో నాకు తెలీదు, కానీ మీ ఇద్దరు శరీరాలు కలిశాయి, మీ ఇద్దరు ఒక్కటయ్యారు. ఇప్పుడు ఇంక వేద మంత్రాల సాక్షిగా పెళ్ళి కూడా జరిగింది. ఇంక నువ్వు అన్నీ మర్చిపోయి తనని భార్యగా ఒప్పుకోవాలి. మామ్ అంటుంటే రామ్, ఇంకా నేను మాట్లాడేది పూర్తి అవ్వలేదు. లేదు, నేను మర్చిపోను అని అన్నా సరే నీ రూమ్లోనే సీత ఉంటుంది. తను నీ ఎదురుగా ఉన్నప్పుడు నువ్వు ఏం చేశావో ఏం చేయాలో నీకు గుర్తొస్తూ ఉంటాయి. మామ్, చేసిన ఒక తప్పుకి ఇన్ని శిక్షలా నాకు? అది చేసిన తప్పును బట్టి ఉంటుంది రామ్, నీ తప్పు నువ్వే సరిదిద్దుకోవాలి. ఛ అని సీతని కోపంగా చూస్తూ తన రూమ్కి వెళ్ళిపోతాడు రామ్. మీరు వెళ్ళి సీత లగేజ్ని రామ్ రూమ్లో పెట్టండి అని పని వాళ్ళని పంపిస్తుంది. అత్తయ్య, సార్ చాలా కోపంగా ఉన్నారు, నేను సెపరేట్గానే ఉంటాను కొన్ని రోజులకి, సార్ కోపం తగ్గాక చూద్దాం అని అంటుంది సీత. పిచ్చిపిల్ల, ఏం చేయాలో నాకు తెలుసు, కానీ నువ్వు మాత్రం వాడు లోపల ఏమైనా అనినా వాడి మాటలని పట్టించుకోవద్దు. ఇప్పుడు నువ్వు చెప్పావుగా కోపం అని,
అది తగ్గే వరకు ఇలాగే ఉంటాడు. ఆ తర్వాత వాడే మామూలు అవుతాడు. సరే అత్తయ్య అని కొంచెం భయంగానే సీత రామ్ రూమ్ దగ్గరికి వెళ్ళాలా వద్దా, వెళ్తే ఏం జరుగుతుందో అని టెన్షన్గా డోర్ కొట్టి ఎక్స్క్యూజ్ మీ సార్ అంటుంది. లోపల రామ్ పిచ్చ కోపంలో ఉంటాడు. సార్ అని మళ్ళీ పిలుస్తుంది. రామ్ వచ్చి దబేలున డోర్ తెరిచి, అన్నిసార్లు పిలిచి నీతో నన్ను మాట్లాడించాలని అనుకుంటున్నావేమో, అలా కుదరదు, నన్ను పిలవకుండా వచ్చి నీ పని చూసుకొని వెళ్ళు. సార్ సార్ అంట అని రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళాడు రామ్. సీతకి అప్పటికే గుండె బరువెక్కి కన్నీళ్ళ రూపంలో ఆ బరువుని దించుకునే ప్రయత్నం చేస్తుంది. లోపలికి వెళ్ళి ఆ రూమ్లోనే బాత్రూంలోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తుంది. అప్పటికే సమయం 7:30. ఫ్రెష్ అయి వచ్చి సీత రెడీ అవుతూ ఉంటుంది. ఫేస్ క్రీమ్ అప్లై చేసుకొని పౌడర్ వేసుకొని ఐబ్రోస్ మధ్యలో చిన్న స్టిక్కర్, దాని కింద కుంకుమ, నుదిటిన సింధూరం దిద్దుకొని చేతికి గాజులు, మెడలో చిన్న చైన్తో చాలా అందంగా ఉంటుంది. అంతా రామ్ చూస్తూ, ఇలా రెడీ అయ్యే కదా మీ అమ్మాయిలు అబ్బాయిల్ని ఈజీగా బుట్టలో వేసుకుంటారు అని నెగ్లెక్ట్గా తక్కువగా చేసి మాట్లాడుతాడు. సీత ఏమీ మాట్లాడకుండా బయటికి కదులుతుంది. మాట్లాడేది నీతోనే, అలా వెళ్ళిపోతుంటే ఏమని అర్థం? అర్థం లేని ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఇష్టం లేదని అర్థం అని ఇంకో మాటకి తోవ ఇవ్వకుండా వెళ్ళిపోతుంది సీత. రామ్ పిడికిలు బిగిస్తూ, హౌ డేర్ షీ నాతో ఇలా మాట్లాడడానికి? ఇక్కడ కాదు, నీకు ఆఫీస్లో చూపిస్తాను ఈ రామ్ అంటే ఎవరని అనుకుంటాడు. సీత కిందకి వెళ్ళి కిచెన్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది. కమ్ టు విలన్స్. అసలు ఇంతవరకు విలన్స్ గురించి చెప్పే అవకాశం రాలేదు. ఇప్పుడు చెప్తాను. రామ్ సీత రిసెప్షన్ ఫొటోస్ న్యూస్ పేపర్లో చూస్తూ, ఆ కమల చెప్పిన పని చేసింది. మనం వేసిన ప్లాన్కి ఇంకా ఈ జన్మలో దాని కొడుక్కి పెళ్లి జరగదు అనుకున్నాము కానీ అంటూ పిడికిలు బిగించాడు నారాయణమూర్తి. డాడ్, అసలు ఇలా ఎలా జరిగింది? ఆ రామ్కి పెళ్ళికి ఒప్పుకున్నాడు అని ఆలోచిస్తూ అడిగాడు నారాయణమూర్తి కొడుకు కౌశల్మూర్తి. ఏం డయానా, ఏంటి? ఆ ఆఫీస్లోనే కదా నువ్వు ఉంటున్నావు, నీకు అన్నీ తెలుసు కూడా, మాకు ఏమీ చెప్పడం లేదు. వాడు రోజు తాగుతున్నాడు, ఆఫీస్ పనులు కూడా ఏమీ చేయడం లేదు అనే కదా చెప్తూ ఉన్నావు. మరి ఇదెలా సాధ్యం? ఆ రామ్గాడికి ఆ పిల్లకి పెళ్ళి ఎలా జరిగింది? అసలు ఆ రామ్ పెళ్ళికి ఎలా ఒప్పుకున్నాడు? ఆ పద్దు వెళ్ళిపోయాక అసలు వాడు ఆ అమ్మాయిలని చూడలేదు అన్నావు. ఇప్పుడు ఈ సీత ఎవరు? ఆ రాముడి కోసం వెతుక్కొని మరి వచ్చిందా అని కోపంగా అరిచాడు నారాయణ. సార్, నాకు అర్థం కావడం లేదు. మీరు చెప్పినట్లే నేను ఆఫీస్ పని కంటే కూడా రామ్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నాను. అందుకు ఆ మహేష్ సార్ నన్ను ఎప్పుడూ అరుస్తూనే ఉన్నాడు. ఈ సీత వచ్చి 6 నెలలే అయ్యింది. ఆ అమ్మాయి ఎప్పుడు తన పని తప్ప ఇంకేమీ పట్టించుకోదు ఆఫీస్లో. అలాంటిది అసలు వాళ్ళిద్దరికి పెళ్ళి అదే నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంది అని చెప్తుంది డయానా. ఆశ్చర్యం? ఇంకా ఇలాగే చూస్తూ ఉండు. వాడు సంసారం చేసి ఆ కమల చేతిలో బిడ్డను పెడతాడు. అది నేరుగా నా దగ్గరికి తీసుకొని వచ్చి మీరు బయటకు వెళ్ళండి, నా వారసుడు వచ్చాడు అని గెంటేస్తుంది మమ్మల్ని. అప్పటి వరకు అలా ఆశ్చర్యంగానే ఉండు అంటూ ఎలా పడితే అలా తిట్టాడు డయానాని నారాయణ. ఇంక నువ్వు మా కోసం ఆ ఆఫీస్లో పని చేయనక్కర్లేదు. నువ్వు నీ పని మాత్రమే చూసుకో. నాకు తెలుసు ఆ రామ్ని ఆ సీతని ఎలా విడగొట్టాలి అని అంటాడు నారాయణ. సార్ ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి. వాళ్ళిద్దరిని విడగొట్టి నేను మీ ముందర వచ్చి నిలబడతాను ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది డయానా. డాడ్, ఒక్క ఛాన్స్ ఇద్దాం. అలా జరగలేదో నువ్వు ప్రాణాలతో ఉండవు అని కోపంగా పైకి లేస్తూ చెప్పాడు కౌశల్. ఓకే సార్ అంటూ డయానా
అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా దీన్ని నమ్ముకుంటే మనం అనుకుని సాధించలేం కౌశల్. నువ్వు ఆ సీత సంగతి చూడు అని చెప్పి కోపంగా నారాయణ వెళ్ళిపోయాడు. కౌశల్ సీత ఫోటో చూస్తూ చాలా అందంగా ఉంది, ఏ మగాడైనా ఫిదా అవ్వాల్సిందే, అందుకే ఆ రామ్గాడు ఏకంగా పెళ్లి చేసుకున్నాడు. సీత, లెట్స్ మీట్ కౌశల్ అంటూ వెకిలిగా నవ్వుతూ ఆ పేపర్కి నిప్పు పెట్టాడు కౌశల్. అసలు ఎవరి విజిలెన్స్? ఎందుకు కమల కుటుంబానికి వారసులు లేకుండా చేయాలని చూస్తున్నారు? కమలకి వీళ్ళకి ఏంటి సంబంధం? ఇవన్నీ పోను పోను కథలో తెలుస్తుంది మీకు. చదువుతూ ఉండండి. కమ్ టు కమలా హోమ్. సమయం 8 గంటలు. అందరినీ సుక్కు వెళ్ళి భోజనాలకి పిలుస్తుంది. కమల, బలరాజు వస్తుంటారు. సీత డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ సర్దుతూ ఉంటుంది. అరే సీత, నువ్వేం చేస్తున్నావు? ఇంతసేపు రెస్ట్ తీసుకుంటున్నావు అనుకున్నాను అంటూ అడిగింది కమల. అదే అమ్మగారు నేను చెప్పాను, కానీ వినలేదు. ఈరోజు మీ అందరి కోసం చిన్నమ్మగారే వంటలు చేశారు, వాసనలు అదుర్స్ అంటూ చెప్పింది సుక్కు. అయ్యో నీకెందుకమ్మా, సుక్కు ఉందిగా అని చెప్పాడు బాలరాజు. పర్వాలేదు మామయ్య గారు, అమ్మ ఇంట్లో రెస్ట్లోనే కదా ఉన్నాను, బోర్ కొడుతుంది అని అలా సరదాగా చేశాను. ఏమైనా రుచులు బాగాలేకపోతే మన్నించండి అంటూ ఉండగానే రామ్ దిగుతున్న శబ్దం వస్తుంది. చూడండి, సీత వంటలు చేసింది అని మొదటే రామ్కి ఎవరూ చెప్పకండి, తినేశాక చెప్తాము అని కమల అందరితో చెప్తుంది. అందరూ భోజనాల దగ్గర కూర్చుంటారు. రామ్ కూడా కూర్చుంటూ భోజనానికి బదులు సీతని తినేలా చూస్తాడు కోపంగా. సుక్కు రామ్కి వడ్డిస్తూ ఉంటే సీత అత్తమామలకి వడ్డిస్తూ ఉంటుంది. మీరు కూడా కూర్చోండి చిన్నమ్మగారు అని రామ్ పక్కన కూర్చోపెట్టింది సుక్కు. సీతను రామ్ పక్కన కూర్చోబెట్టినందుకు సుక్కు పరిస్థితి ఏంటో, సీత వంటలు చేసినందుకు రామ్ ఎలా రియాక్ట్ అవుతాడో తెలుసుకోవాలంటే నన్ను ఫాలో అవ్వాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ కామెంట్ పెట్టి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.